మనస్విత మరి అంత పెద్ద పేరులాగా ఉందన్న నాకు కూడా అనిపిస్తోంది. కానీ బావుంది. నైస్ నేమ్. శ్రీ మనస్విత. కానీ పెద్ద నేమ్ లాగా అనిపిస్తుంది. మీరు పెట్టిన పేరు బావుందన్న. అద్విక అని. ఆద్విక బావుందన్నయ్య. నైస్. సింపుల్‌గా ఆద్విక, ఆద్వి అని పిలుస్తారు. శ్రీమాన్ శ్రీ మనస్విత అంటే కొద్దిగా పొడుగు అనిపిస్తుంది. కానీ నేమ్ బావుందన్నయ్య. సో, మీరు పెట్టినది బావుంది. మనస్విత అని కూడా బావుంది. సో, నేమ్ పెద్దదైనా బావుంది. సో, నైస్. నైస్. సూపర్‌గున్నాయన్న నేమ్స్ అన్నీ బాగున్నాయి. సో, మీరు పెట్టిన పేరు సింపుల్‌గుంది. అక్క వాళ్ళు పెట్టిన పేరు పొడుగుంది కొంచెం. అయినా నైస్ నేమ్. శ్రీ మనస్విత. నైస్ నేమ్ అన్నయ్య. సో, రామయ్య అనుంది. హాయ్ అండి. రామయ్య గారు నమస్తేనండి. వెల్కమ్ టు లైవ్. సో, నేను అందరూ నేను పెట్టిన పేరే పిలుస్తున్నారు. అదే చెప్పా గదన్నయ్య బావుంది ఆద్విక అని. నైస్ నేమ్. పిలవడానికి కూడా చక్కగా నేమ్‌తో మంచిగా పిలవచ్చు. ఒకవేళ షార్ట్‌కట్‌లో పిలవాలనుకున్న ఆద్వి అని పిలవచ్చు. నైస్ నేమ్. బావుందన్నయ్య. నైస్. నైస్. సో, త్వరగా పలకడానికి గూడా బావుంటుంది. ఏమంటారన్నా? బావుంది. నైస్. నైస్ అన్నయ్య. అందుకే అందరూ మీ నేమ్‌నే మెచ్చుకుంటున్నారు. మీరు పెట్టిన పేరే. సో, నసీంలన్నయ్య భోజనం